హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం ఆలు సమోసా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆలు సమోసా చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఆలు సమోసా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మంచి టేస్టీగా. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో వరకు ఆలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం వాటరు, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్స్ దాకా మనం ఈ ఆలు అనేది ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం పిండిని కూడా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 కిలో వరకు మైదా తీసుకోండి. ఎందుకంటే మనం 1/2 కిలో వరకు ఆలు తీసుకున్నాం కదండి, కాబట్టి ఇక్కడ 1/2 కిలో మైదా తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అదేవిధంగా కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకోండి. ఇక్కడ మీరు దీంట్లోకి డాల్డా అయినా వాడచ్చండి. నేను డాల్డా అనేది అంత హెల్త్కి మంచిది కాదని వేయలేదు. ఇప్పుడు ఈ వాము వేసుకునేటప్పుడు కాస్త నలిపి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని పిండిని అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం చేత్తో గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా రావాలండి, గట్టిగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలండి. ఇది లూజ్ ఉంటే మనకు సమోసాలు అనేవి అంత టేస్ట్గా అంత మంచిగా ఉండవండి. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇలా గట్టిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా గట్టిగా కలుపుకుంటే మనకు సమోసాలు అంత క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఈ విధంగా ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేపుకోవాలి. ఈలోపు ఆలు ఉడికిందాన్ని ఇలా చిన్న ముక్కలుగా మనం నలుపుకోవాలండి చేత్తో అనేది, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు నల్లగా కొట్టుకున్నవి వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ ధనియాలు వేసుకోవడం వల్ల సమోసాకు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని సమంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా కాస్త వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, అదేవిధంగా కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ నేను చాట్ మసాలా వేయలేదండి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న ఆలుని కూడా వేసుకోండి. ఇలా ఆలు మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సమోసాలకి మనకు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఈలోపు పిండి కూడా కాస్త మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న ముద్దలాగా రౌండ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయినా లేకపోతే కొంచెం పిండి అయినా వేసుకొని ఈ విధంగా చపాతీలాగా కాస్త మందంగా ఒత్తుకోవాలండి. ఇలా మందంగా ఒత్తుకోవడం వల్ల మనకు స్టఫింగ్ అనేది లోపల పెట్టినప్పుడు
మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం చాకు తీసుకొని సగానికి కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొంచెం మైదా అదేవిధంగా కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్తో చివర్లో మనం కట్ చేసుకున్న వైపు కొంచెం కొంచెం అద్దుకోవాలండి. ఇలా అద్దుకున్న తర్వాత ఇటువైపు చివర అటువైపు చివర మొత్తం జాయింట్ చేయాలి. అంటే కోన్ టైపు చేసుకోవాలండి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ అనేది లోపల ఎంత పడితే అంత పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత చుట్టూ మనం మళ్ళీ ఒకసారి వాటర్తో కొంచెం కొంచెం రాసుకోవాలి. ఇలా రాసుకొని గట్టిగా ఒత్తుకోవాలండి, సమోసా అనేది విడిపోకుండా. ఈ విధంగా మనం సమోసాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా ఈ విధంగా మనం సమోసాలు అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత హీట్ చేసుకొని ఒక్కొక్కటి వదులుకుంటూ ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ విధంగానే మొత్తం మనం రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా మనకు సమోసాలు రెడీ అయినాయి. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఈ రెసిపీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.